జై బలయ్య. ఎన్నో సక్సెస్ సాధించారు. జై బాలయ్య. ఎలా అనిపించింది బ్రో డాక్ మహారాజా టీజర్? సో ఎన్బికే 109 క్లిప్స్ అండ్ టీజర్ అన్నమాట ఇది. సో టైటిల్ కూడా చేశారు డాకు మహారాజా అని. సో ఈ డాకు మహారాజా ఎవరైతే ఉన్నారో ఒక సైన్యం లేకుండా, సో తను ఒక రాజు కూడా కాదు. సో రాజు లెక్క యుద్ధం చేసే ఒక డాకు మహారాజా అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక గూస్ బంప్స్ వస్తుంది. మన తమన్ బీజిఎం భయ్య. సో తమన్ ఏం తాగి కొడతాడో లే కానీ మన బాలయ్య బాబుకే తన పూనకాలు వచ్చే బీజిఎం అయితే కొడతారు. సో తమన్ ఎవరికి కొట్టినా అంతగా బాలయ్య బాబు అంటేనే ఏ మ్యాన్షన్ హౌస్ తాగుతాడో ఏం తాగుతారో తెలియదులే కానీ తమన్ గారు సో చింపి చింపి వదిలేస్తారు అనమాట. సో మన డైరెక్టర్ నుంచి మాట్లాడుకోవాలి బాబీ కొల్లి. సో మనకు బాబీ కొల్లి డైరెక్షన్ లో చాలా సినిమాలు చూసాము. మనకు ఎక్కువగా బాగా నచ్చింది జయలవకుశ. సో జయలవకుశలో సో జైని ఏ విధంగా ఎలివేషన్ ఇచ్చారో మనకు తెలిసిందే. దానికంటే తోపు ఈ ఎలివేషన్స్ అయితే ఇవ్వడంలో మన బాబీ కొల్లి గారు తనతో పెట్టిన తాను పేరు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ పేరు డాకు మహారాజా ఏదైతే ఉందో సో ఎంత బాగుందంటే సో ఈ రోజు అలా ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఒక గూస్ బంప్స్ వచ్చే పేరు ఇది. ఈ పేరుకే కట్అవుట్లు అయితే ఒక 100 కోట్లు అయితే వస్తాయని చెప్పవచ్చు. సో ఈ మూవీ మనకు సంక్రాంతికి వస్తుంది. సంక్రాంతి 12వ తారీఖు వస్తుంది అనమాట. ఈ మూవీ 2025లోనే సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి బరిలో మనకు ఆల్రెడీ సంక్రాంతి వస్తుందామని మన సో వెంకటేష్ గారు ఉన్నారు. సో గేమ్ చేంజర్. సో అది కూడా సంక్రాంతి అదే 10వ తారీఖు 11వ తారీఖు వస్తుంది. ఇది 12వ తారీఖు రాబోతుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. సో మన బాబీ డియోల్ గారి గురించి మాట్లాడుకోవాలి. కంగువా దాని తర్వాత మనం చూసుకుంటే యానిమల్ ముందు యానిమల్ తర్వాత అని తన భవిష్యత్తు అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీతో యానిమల్ ని మర్చిపోతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే అంత స్టైలిష్ గా ఉన్నారు ఆయన. సో స్టైలిష్ గా చూపించడంలో బాబీ కొల్లి గారు తనకి తాను పేరు పెట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.